వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే కదా. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై, ముఖ్యంగా సువేందు అధికారి విజయంపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమతా బెనర్జీ ఆ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకలు, రిటర్నింగ్ అధికారి పక్షపాతం వహించారని ఆరోపిస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ రోజు ఈ కేసు విచారణకు మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యారు. ఆమె తరపున టీఎంసీ ఎంపీ సీనియర్ న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారం పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరోసారి వేడెక్కిస్తుంది. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠంగా మారింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గాను 208 స్థానాలు గెలుచుకొని గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను అధికారం నుంచి దించింది. అప్పుడు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఓటమిని ఆమె సులువుగా తీసుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత మమతా బెనర్జీని, ఆమె ఎన్నికల ఏజెంట్లను బయటకు పంపేశారని కళ్యాణ్ బెనర్జీ కోర్టులో వాదించారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ పాత్రపై కూడా ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో 2021 నందిగ్రామ్ ఎన్నికల్లో కూడా ఆయనే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారని, ఆ తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రి, డిప్యూటీ సెక్రటరీగా నియమించారని, ఇక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఎన్నికలు ముగిసిన వెంటనే చీఫ్ సెక్రటరీగా నియమించారని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ నియామకాలన్నీ పక్షపాతానికి నిదర్శనమని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ కేసు రాజకీయంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కేవలం ఒక నియోజకవర్గ ఎన్నికల ఫలితాన్ని సవాలు చేయడం మాత్రమే కాదు, మొత్తం ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తనుంది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంలో ఉంది. అధికారికంగా టీఎంసీ మమతా బెనర్జీ చేతుల్లో ఉండే అవకాశాలు కూడా కనిపించడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వేరుకుంపటి పెట్టుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు తమదే అసలైన టీఎంసీని కోర్టుకెక్కేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సువేందు అధికారి ఎన్నికను సవాలు చేయడం మమతా బెనర్జీకి రాజకీయంగా ఒక పెద్ద ఎత్తుగడ. ఇది పార్టీకి నైతికంగా బలాన్ని చేకూర్చడంతో పాటు రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. న్యాయస్థానంలో ఈ అంశం ఎలా తేలుతుందో అనే దానిపై పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తు చాలా వరకు ఆధారపడి ఉంది. సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఈరోజు విచారణ సమయంలో కళ్యాణ్ బెనర్జీ తన వాదనలను బలంగా వినిపించారు. ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదు, అనేక అవకతవకలు జరిగాయని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన రిటర్నింగ్ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కూడా ఆయన కోరారు. కలకత్తా హైకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించింది. మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలను బలంగా వినిపించడంతో ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా తదుపరి విచారణ తేదీని న్యాయస్థానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు సంబంధించిన ప్రతి అడుగును రాజకీయ వర్గాలు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ తీర్పు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయనేది చాలా ముఖ్యం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి ఒక నిదర్శనం. ఈ కేసులో న్యాయం గెలుస్తుందని మమతా బెనర్జీ వర్గం బలంగా విశ్వసిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి మరొక ముఖ్యమైన కోణం ఉంది. అది తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పరిస్థితి. పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయని, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టుకునే ఆలోచనలు ఉన్నారని రాజకీయాల వర్గాల్లో చర్చ జరుగుతుంది. టీఎంసీలో రెబల్స్ పెరుగుతున్నారని, వారు తమదే అసలైన టీఎంసీని కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మమతా బెనర్జీ సువేందు అధికారి ఎన్నికను సవాలు చేయడం పార్టీకి ఒక బలమైన సంకేతం పంపుతుంది. ఆమె ఇంకా పోరాడే తత్వాన్ని వదులుకోలేదని, న్యాయం కోసం నిలబడతారని పార్టీ శ్రేణులకు ఒక భరోసా ఇస్తుంది. ఇది పార్టీలోని అంతర్గత విభేదాలను తగ్గించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం కూడా కావచ్చు. రాజకీయంగా ఆమెకు ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది.
ఈ కేసు తీర్పు ఎలా ఉన్నా మమతా బెనర్జీ ఈ పోరాటాన్ని తన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీ భవిష్యత్తుకు ఉపయోగించుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది.